ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఇంతవరకు దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, కేవలం వీటి కొరకు మాత్రమే దేవుణ్ణి పరిమితం చేస్తున్నావా? ఆత్మీయ స్థితిలో, నిత్యజీవ రాజ్యంలో చేర్చబడు నిమిత్తము ఆత్మీయ స్థితిలో ఎదగాలని ప్రార్థించేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, మోషే ఫరో యొక్క మనవడు. మోషే సకల రాజభోగాలు అనుభవించగలిగినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన ప్రజలైనటువంటి వారితోటి నడవాలని యోచించినటువంటి మోషే సమస్తాన్ని కూడాను ప్రక్కన పెట్టి దేవుని ప్రజలతో నిందైన అవమానమైన పర్వాలేదని దేవుని యొక్క ప్రజలతోటి నడిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇక ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, దేవుడు మాట్లాడుతున్నారు. మొదటగా నా నీతిని, రాజ్యాన్ని మీరు వెదికినట్లయితే ఈ లోకంలో మీకు కావలసినవి సమస్తము కూడా మిమ్మల్ని వెంబడిస్తాయని. అదే రీతిగా ఆయన నీతిని, రాజ్యాన్ని నువ్వు వెదికేటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఈ లోక సంబంధమైన సమస్తము కూడా నీకు ఏ సమయానికి ఏది అవసరమో దేవుడు సమస్తము కూడా సమకూర్చగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే మోకరించు, దేవుణ్ణి అడుగు. దేవా, ఒక మోషేని, నోటి మాంద్యం కలిగినటువంటి ఒక మోషేని ఆత్మీయ స్థితిలో పెద్దవాడైనప్పుడు తన ప్రజలైనటువంటి వారిని శ్రమైన, నిందైన, అవమానమైన పర్వాలేదని వెంబడించినప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఇజ్రాయేలీయులకి నాయకుడిగా నియమించవయ్యా, ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టావు. అదే రీతిగా ఆత్మీయ స్థితిలో నేను కూడా ఎదగాలి. ఆత్మీయ స్థితిలో నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక మోషేని ఏ రీతిగా నిలబెట్టావో అదే రీతిగా నన్ను కూడా నిలబెట్టమని నువ్వు ప్రార్థించగలిగినప్పుడు మరి నిశ్చయముగా నీ పితరుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైనటువంటి కార్యములు దేవుడు నీ జీవితంలో కూడా జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.